హాయ్ హలో అందరికీ హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు అండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ వీడియో. ఈరోజు ఏంటంటే హనుమాన్ జయంతి అని మనం అందరం అంటున్నాం కదా, అది ఈరోజు అనమాట. అయితే ఇది హనుమాన్ జయంతి కాదు, హనుమాన్ విజయోత్సవం అని చెప్పేసి అక్కడ పంతులు గారు, గురువు గారు వీళ్ళందరూ వాళ్ళందరూ చెప్పారనమాట. బట్ ఇది హనుమాన్ విజయోత్సవం అని అనుకుంటున్నాము. సో ఇంకా విషయం ఏంటంటే, ఇదైతే మాకు దగ్గరలో ఉంటుందండి టెంపుల్, హనుమాన్ టెంపుల్. చాలా బాగుంటుంది. అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే టెంపుల్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ ఇంకా హనుమాన్ లోపల టెంపుల్ అనమాట. ఇది మూల విగ్రహం. ఇలా చూడండి ఎంత బాగుంటాడు అంటే, ఈరోజు హనుమాన్ విజయోత్సవం సందర్భంగా చాలా బాగా డెకరేషన్ అంటే అలంకరణ చేశారు స్వామివారికి. అలాగే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా దగ్గర నుంచి తీయాలంటే అసలు కుదరలేదండి. జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు భక్తులు. ఈరోజు పంతులు గారు ఎంత బాగా పూజ చేశారంటే ఒక్కొక్కరిని గోత్రనామాలు అడుగుతూ చాలా బాగా నిదానంగా చేశారండి పూజ. అయితే చాలా బాగా అనిపించింది. చూసారు కదా ఎంత ప్లేస్ ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఒకటి ఏంటంటే, మొన్న శ్రీరామనవమి రోజు వేసిన పందిళ్ళు అలాగే ఉన్నాయండి. నేను ఆ రోజు కూడా టెంపుల్కి వెళ్ళాము, ఇంకా ఆ పందిర్లంతా అలాగే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఈ విజయోత్సవం సందర్భంగా ఇలా మళ్ళీ భక్తులందరూ చాలా వస్తారని చెప్పేసి ఆ పందిళ్ళు అలాగే ఉంచినట్టున్నారు. మళ్ళీ హనుమాన్ని ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా మంటపం కూడా ఉందన్నమాట. ఆ మంటపం దగ్గర హనుమాన్ని పెట్టారనమాట. మళ్ళీ అక్కడ ప్రత్యేకంగా పూజలు చేశారు. అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి. నవగ్రహాలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి టెంపుల్ కూడా ఉందన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి, శివలింగం, ఇన్ని ఉన్నాయండి ఈ టెంపుల్లో. మాకు దగ్గరలో ఉంటుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో. చెట్లు, పచ్చని చెట్లు, చల్లని వాతావరణం. కొంచెం టెంపుల్ ఏంటంటే కొద్దిగా హైట్లో ఉంటుంది. సో చాలా బాగుంటుందండి. జనాలు ఎంతమంది వచ్చారంటే, భక్తులు చాలామంది వచ్చారు. అయినా కూడా అంత మనకి కంఫర్ట్గా ఉంది. అంత పెద్ద ఏరియా అనమాట ఈ టెంపుల్. చాలా బాగుందండి. ఇక్కడ పంతులు గారు ఎంత బాగా పూజ చేశారంటే, రాముల వారి భజన జరిగింది చాలాసేపు. భక్తులందరూ అలా అసలు పారవస్యంతో అలా వినుకుంటూ ఉండిపోయాం అంతే. నాకు ఏదో తొందరగా వచ్చేద్దాం అనుకున్నా, కానీ అసలు రాబుద్దే అవ్వట్లేదు. రామనామ స్మరణ వింటుంటే అసలు ఎంత బాగుందంటే అలాగే కూర్చుండిపోయాం. అక్కడనే 2 అయిందనమాట మాకు టెంపుల్లోనే. ఇంకా అంత బాగా జరిగిందండి పూజ అయితే. ఇంకా హనుమాన్ చాలీసా 108 సార్లు హనుమాన్ చాలీసా చదివారండి. తర్వాత ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టి తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చారు. ఇంకా మేము చాలాసేపు అలా కూర్చొని పూజంతా అయిపోయే వరకు, భజన అయిపోయే వరకు, హనుమాన్ చాలీసా అవన్నీ అయిపోయే వరకు ఉండి ఇంకా ప్రసాదం తీసుకొని అప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. చాలా బాగా అనిపించిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టెంపుల్ గురించి చాలాసార్లు అనుకున్నానండి తీయాలని. నాకు ఆ అదృష్టం ఈరోజు దొరికింది. ఓకేనా.